నేను ప్రఖ్యాత దర్శకుల్ని రామ్ గోపాల్ వర్మ సార్ని ప్రశ్నిస్తాను. సార్, మీరు మీ జీవితంలో ఒక సినిమా అయినా పనికొచ్చే సినిమా తీసినారా? నేను క్వశ్చన్ సార్ రిప్లై. నీ జీవితంలో నీవు గొప్ప కార్యక్రమాలు చేసినావా? నీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పని ఏమైనా చేసినావా? నేను చెప్తా, సార్ నేను సామాన్యుని సార్. నువ్వు సామాన్యుడిగానే ఉండిపో. నువ్వు సామాన్యుగా ఉన్నప్పుడు అసామాన్యుడినైన నన్ను ప్రశ్నించే హక్కు కానీ ఇది కానీ నీకు లేదు. సరే, ఓకే సార్, మేము ఓకే, సరే, మేము అసామాన్యులే, మీరు అసామాన్యులే, మేము సామాన్యులే. నేను సామాన్యుని బుర్రకందని ఒక ప్రశ్న. సార్ మీరు ఎందుకు సార్ ఒక గొప్ప కళాఖండాలు తీయలేదు? అంతా ఆడవాళ్ళ అందా చందాలు ఇలా తీస్తున్నారు. ఏం మెసేజ్ ఇద్దామని? నేను ఎవరికి మెసేజ్ ఇవ్వను. ఎవరికి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఆవశ్యకత నాకు లేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు సినిమాలు తీస్తా. నా మనసుకు నచ్చినట్టు సినిమాలు తీస్తా. ఇష్టం ఉంటే చూసే వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. కాదు సార్, మీరు తీసిండే సినిమాలు మీకోసం కాదు కదా, ప్రజల కోసం. ప్రజలు దృష్టిలో పెట్టుకుని, నేను ప్రజలను దృష్టిలో అబద్ధం పెట్టుకోలేదు. ప్రజల మధ్యకు వచ్చి సినిమా తీయలేదు. నేను స్టూడియోలో తీస్తున్నా. నా ముందర కెమెరామెన్ ఉన్నారు, నటీనటులున్నారు, సాంకేతిక నిపుణులు, వాళ్ళు చూస్తారు, వాళ్ళ కోసం సినిమా తీసిన. అట్లాంటప్పుడు మీరు అది ప్రివ్యూ చేసుకున్నాడే చెప్పి ప్రజల మధ్యకు ఎందుకు సార్ వదిలింది నీకు? నేను ప్రివ్యూ థియేటర్లు ఎలా చూసినా, అదే థియేటర్లు చూసినా, ప్రజలు వెళ్ళి చూసినారయ్యా. నేను పేరున వాళ్ళకేం ఆహ్వాన పత్రిక పంపలేదు. వాళ్ళకేమో చెప్పిన ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్ నెంబర్లన్నీ సేకరించి చెప్పలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా పోయి చూసినారు. ఓహో, చాలా అద్భుతం సార్. ఒకవేళ నన్ను మీ అసిస్టెంట్గా వేసుకుంటారా? మొత్తానికి నీకు సినిమా అంటే పూర్తిగా తెలుసునా? సినిమా అంటే ఏమి? సినిమా అంటే నువ్వేం చెప్తావు 2 ముక్కలు? సినిమా అంటే ఏమిటి? సార్, నా దృష్టిలో సినిమా అంటే బలహీనత, సినిమా అంటే వినోదం సార్. నీకు అంతే తెలిసింది. నువ్వు సినిమాకి పనికిరావు. అసిస్టెంట్ డైరెక్టర్ కాదు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ పనికిరావు, వానికి అసిస్టెంట్గా పనికిరావు. సినిమా అంటే వినోదము కాదు, సినిమా అంటే సంతోషం కాదు, సినిమా అంటే వ్యాపారం. ఓకే, తెలుసుకో. ఇక్కడ డబ్బు పెడతాడు, డబ్బు రిసీవ్ చేసుకోవాలని చూస్తాడు, అంతే. ఇక్కడ డబ్బు పెడతాడు, గెయిన్, లబ్ధి పొందినామా లేదా. అలాంటప్పుడు మీ జీవితానికి ఏదో ఒక సినిమా తీసేయండి సార్. అది ప్రపంచంలో ఎవరు తీయకూడదు. అలాంటి అద్భుతమైన సినిమా ప్రపంచంలో ఎవడు చూడు, ఒకడు కూడా చూడు. నువ్వు నాకు సలహాలు చెప్పద్దు. కాదు సార్, మీకు దగ్గర 35 సంవత్సరాల అనుభవం ఉంది దర్శకుడు. కానీ కొందరికి గొప్ప కళాఖండాలు ఉన్నాయి. మీకు గొప్ప కళాఖండం లేదు కదా సార్. ఏదైనా మంచి అద్భుతమైన సినిమా తీసి వదిలేండి సార్. నా భవిష్యత్తు, నేను నా భూతో కదా తీస్తున్నాను. దాంతోనే నా తీసేసి భూతో భవిష్యత్తు అంటే ఇలాంటి భూతులు భవిష్యత్తులు కూడా ఎవరు తీరుని. సరిపోయింది కదా. ముందు ఒక అక్షరమే కదా, భూతో నా భవిష్యత్తు ఎన్నున్నాయి. కాబట్టి రా తీసేసినాము భూతో భవిష్యత్తు. అందుకే నా సినిమాలలో శృంగారము అది ఇది అన్నీ ఉంటుంది. ఆడవాళ్ళ అందాలు అన్నీ ఉంటుంది. ఇదంతా మనకు కావాలి. ప్రేక్షకులకి ఏది కావాలో అది ఇవ్వాలి మనకేమో కదా. ప్రేక్షకులకి ఏం కావాలో నాకు బాగా తెలుసు కదా. ప్రేక్షకులకి ఏది కావాలో అది అందిస్తున్నా, అంతే సార్. అది కాదు సార్, ఇంకా మనం గొప్ప సమాజం అంటే ఎట్లా? గొప్ప సమాజం ఇలా అని చెప్పేసి మనం ఏమన్నా రాసుకున్నామా? దానికి ఏమన్నా తాళపత్ర గ్రంథాలు ముందు నుంచి చెప్పినారా? మనం ఏర్పరచుకునింది ఇది కూడా అదే. మనం ఏర్పరచుకునింది ఏర్పాటు చేసినాము. ఇది కూడా అంతే. నా సినిమాలు కూడా ఒక ట్రెండ్, ఇది కూడా కల్చర్ అనుకుందాము. డిఫరెంట్ స్టైల్లో, నాది ఒక స్టైల్లో. ఓహో సార్, అది కాదు సార్. యువత పెడత్రో పడుతున్నది మీ సినిమా అందచందాలు అమ్మాయిలు చూసి. సార్, యువకుల్ని సక్రమమైన మార్గంలో పెట్టు. యువకుని సక్రమమైన మార్గంలో ఎవరు పెట్టలేరు. వాళ్ళని సక్రమమైన మార్గం అంటే మనల్ని ఒక ఆర్డర్లో పెడతారు, వాళ్ళు రోడ్డు మీద తెచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి ఒకరికి సందేశం ఇవ్వాలని పోతే ఎవడు చరిత్రలో బాగుపడ్డాడు. మన దగ్గర హ్యాపీగా ఉండాలి, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలంతే. డబ్బు కావాలి. డబ్బు సంపాదించడం ఎంత తేలికో డబ్బు సంపాదించడం అంతే కష్టం. తెలివైన వాడు డబ్బు సంపాదించే తేలికైన పని ఏది లేదనుకుంటాడు. తెలివి తక్కువ వాడు డబ్బు సంపాదించేంత కష్టమైన పని ఏది లేదనుకుంటాడు. ఇక్కడ సంపాదించడమే కీలకపాత్ర వహిస్తుంది. ఎదుటి వాని వీక్నెస్ తెలుసుకోవాలియా. నువ్వు మామూలుగా అంటావు, నువ్వు చూస్తుంటావు కొన్ని చోట్ల వ్యాపారాలు జరగవు, కానీ ఎక్కడ చూసినా కూడా లిక్కర్ మద్యం దుకాణాల ముందు బారు తిరిగి వానికే సెంటిమెంట్ ఉండదు. ఇప్పుడు దోమలు ఉండాలి అన్నమాట. మనము మాస్కిటో కాయలు తీసుకొని వస్తాము, దానికి ఏ స్టార్ హీరో ఉండడు. ఉట్టి ఆ దోమే స్టార్ హీరో ఆడా. ఇప్పుడు నీకు అర్ధరాత్రిగా దోమలు కాయలు కానీ లేకపోతే ఆ రౌండ్ పోయి నువ్వు పరిగెత్తి పోయి తీసుకొస్తావు. అది టాటాయిస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దోమల చుట్ట, ఆ చుట్ట పీలిస్తే కానీ నిద్రపోవు.
వాటికి మత్తెక్కాలంటే ఆ చుట్ట కావాలి, దోమల చుట్ట. ఆ లెక్కన ఎత్తుకుంటే నువ్వు పోవాలా, నువ్వు చుట్టం చూపు కన్నా పోవాలి, నువ్వు దుకాణాల దగ్గరికి తీసుకురావాలా. కాబట్టి మిగతాది వాటికి ఖచ్చితంగా స్టార్ హీరోలు వాళ్ళ కోట్లు, వాళ్ళకి ఇచ్చే కోట్లు దోమల మందు మీద కానీ ఇన్వెస్ట్ కానీ పెడితే అవసరమే లేదు. దోమలే బ్రాండ్ అంబాసిడర్ వాటి ప్రోడక్ట్కి. వీక్నెస్ అయ్యా, బలహీనత. ఓహో, కరెక్టే సార్, మీరు చెప్పింది నిజమే సార్. సార్ నాలాంటి సార్ నేను సామాన్యుడు, నేను సామాన్యునిగా నుంచి అసామాన్యుడిగా ఎదగాలని ఏం చేయాలంటే, నీకు మించినటువంటి లక్కు ఎవడు లేదు. ఎందుకంటే ఎవడు నీ మీద ఫోకస్ చేయడియా. ఎవడు ఫోకస్ చేయనప్పుడు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు బతకచ్చు. నిన్ను అడిగేవాళ్ళు లేడు సామాన్యుడు అంటే. ఒక సెలబ్రిటీ అంటే బయటపోతే వాడిని బెదిరింపులు ఉంటాయి, వాడికి థ్రెట్ ఉంటుంది, ఎన్నో బ్లాక్మెయిల్ ఉంటాయి, ఇమేజ్ కాపాడుకోవాలా, స్వేచ్ఛ ఉండదు. నీకన్నీ ఉన్నాయా. నువ్వు సామాన్యుడు అంటే అడవుల్లో సింహం మాదిరిగా నువ్వు అడిగి ఎక్కడన్నా తిరుగు, అడిగే దిక్కు దివానం ఉండదు నీకే. నీ చేతిలో డబ్బు ఉండదు అంతే, కానీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ మా దగ్గర డబ్బు ఉంటుంది కానీ స్వేచ్ఛ లేదు. ఎన్నున్నా స్వేచ్ఛ లేని బతుకు కాదు కదా. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు అప్పు తెచ్చుకుంటావయ్యా. కానీ మేము స్వేచ్ఛ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడము, కాబట్టి నువ్వే సుపీరియర్ ఇక్కడ. కరెక్టే సార్.